రిజర్వేషన్లు అనేటిది 50% సీలింగ్ అనేది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు అని చెప్పినారు. ఓకే, కాబట్టి ఇవాళ మనం 50% ఎబో పెంచినా నష్టం లేదు. దాని గ్రౌండ్ మీదనే ఈడబ్ల్యూఎస్ ను 10% అలో చేసి 9th షెడ్యూల్ లో పెట్టడం వల్ల రక్షణ ఉంటది, 100% ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే కోర్టే చెప్పింది 2022 జడ్జిమెంట్ లో. అందులో దినేష్ మహేశ్వరి అనే జడ్జి అభిప్రాయపడ్డాడు యాక్చువల్ గా. ఓకే, అండ్ ఇంకొకటి సార్, మీరు దీనికి ఆన్సర్ ఒకటి చెప్తా. దేనికి సార్? ఇప్పుడు మన ఇది అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమై కొట్టేయచ్చు సమీక్షించవచ్చు అన్నారు కదా. వాళ్లకు సి రెబెల్లో కేసు అనేది అది వేకగోపాలం నుంచి అట్లా రివ్యూ చేసినారు. ఏ కేసులు అయినా కూడా ఈవెన్ 9th షెడ్యూల్లో ఉన్న విషయాలు కూడా మేము సమీక్షించవచ్చు అని అన్నారు. ఓకే, దాని తర్వాత ఆర్టికల్ 15(6), 16(6) యాడ్ చేసినారు కాన్స్టిట్యూషన్ లో. మేము క్వశ్చన్ చేసినాం. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్, జనహిత అభియానం, మిగతా వాళ్ళందరూ క్వశ్చన్ చేసినారు. లీడ్ ఆర్గ్యుమెంట్స్ మాయే ప్రొఫెసర్ మోహన్ గోపాల్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ దాంట్లో చేసినారు. అందులో ఏమన్నారంటే మేము ఆర్గ్యూ చేసింది అది ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకము, బేసిక్ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకము, ఇది కాన్స్టిట్యూషన్ సూత్రాలకు వ్యతిరేకం అని మేము ఆర్గ్యూ చేస్తే సామాజిక న్యాయం అనే ఏదైతే సబ్జెక్ట్ ఉందో దట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ది బేసిక్ స్ట్రక్చర్. అది సోషల్ జస్టిస్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అది. కాబట్టి ఈ గ్రౌండ్స్ మీద మేము కొట్టేయలేమని అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 9th షెడ్యూల్ కలిపితే సమీక్ష మొత్తం ఏదైనా సమీక్ష గురి అవుతుంది, కానీ ఇది సమీక్ష 100% సమీక్ష కాదు. ఇది ఇంకొకటి, అసలు ఈ 31C కింద పెట్టడం అనేది తప్పు, రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా పంపింది. 31B కింద పంపాల్సి ఉండే అనేది ఒక మెయిన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. 31C కింద పంపడం రాంగా? 31C కింద పంపడమే కరెక్ట్. 31C కిందనే పంపాను నేను. 31B కింద పంపాలంటున్నా. 31B ఇట్స్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, ఇట్స్ ఓన్లీ ప్రొసీజర్. 31C కింద చేసిన చట్టాన్ని నోటిఫికేషన్ 31B కింద ఇస్తారు. అది తర్వాత ఎసెంట్ అయినాక 31B కింద నోటిఫికేషన్ ఇస్తారు. ఇస్తారా నోటిఫికేషన్? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎందుకంటే ఈ 9th షెడ్యూల్ కలిపితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి చట్టం ఈడబ్ల్యూఎస్కి ఎట్లా భద్రత వస్తుందో, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుందో, ఈ 9th షెడ్యూల్ కూడా అటువంటి ప్రొటెక్షన్ వస్తుంది. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మినర్వా మిల్స్ తీర్పు ప్రకారం 31C రక్షణ అనేది కేవలం 39B(C) వరకే పరిమితం. కాబట్టి రిజర్వేషన్ల చట్టాలు నేరుగా 31C కింద రక్షింపబడాయి అంటే సమీక్షించన్నారు. సి రెబెల్లో కేసులో 2007లో ఏంటి మినర్వా మిల్స్ కేసు? 2007లో అది అందులో మినర్వా మిల్ కంటే తర్వాత సిలో కేసు వచ్చింది. అది సిలో కేసులో వాళ్ళు ఏమన్నారంటే సి కేసు స్టేట్ ఆఫ్ తమిళనాడులో వాళ్ళు సమీక్షించొచ్చే అన్నారు. కానీ మరి తమిళనాడులో 90 నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది. అది మరి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మరి ఎవరికి ధైర్యం లేదు స్టే ఇవ్వడానికి. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి అండ్ల వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మరి కాన్స్టిట్యూషనల్ పవర్ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసినాయి. కాబట్టి అక్కడ లేదు. వీళ్ళు ఏమన్నారంటే మీరు చదువుతా నేను చూడండి. ఇప్పుడు మీరు ఇది 2007లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏమన్నారంటే మెజారిటీ జడ్జిమెంట్ ఇన్ ద కేశవానంద భారతి కేస్ requires the validity of each new constitutional law on the rights guaranteed under Part 3 has to be taken into account for determining whether or not is destroys the basic structure. ఫండమెంటల్ రైట్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్స్ కు వ్యతిరేకమా కాదా అనేది సమీక్షించొచ్చేది మాకు పవర్ ఉన్నది. కానీ నెక్స్ట్ ఏమన్నారు? ఆల్ అమెండ్మెంట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ made after 1973 by which the 9th schedule is amended by inclusion of various laws herein shall have to be tested on the touchstone of the basic essentials of features of the constitution as reflected in article 21, 19 and 14 అన్నారు. మా జనహిత అభియాన్ కేసులో ఏమన్నారంటే ఇది సోషల్ జస్టిస్, ఇది అగెన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కాదు, అగెన్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ కాదు, అగెన్స్ట్ కాదని ఆల్రెడీ వారు సవర్ణుల దాంట్లో వాళ్ళే చెప్పుకున్నారు. చీఫ్ జస్టిస్ బండారి మా ఫేవర్లు చెప్పిండేది చెల్లదని, ముగ్గురు జడ్జిలు జూనియర్ జడ్జిలు వాళ్ళ ఫేవర్లు చెప్పిండ్రు. కాబట్టి అది కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్, మాకు ఆల్రెడీ ప్రొటెక్షన్ వచ్చినట్లే. కాబట్టి ఎవరు సమీక్షించడం దీన్ని. ఇన్ని క్వశ్చన్స్ ఇంకా రఘు గారు ఇప్పుడు సమీక్షించవచ్చు అన్న మాట చర్చలోకే రావద్దు సార్. ఎందుకంటే 9th షెడ్యూల్ అనేది మాకు దైవ శాసనం.
దైవ శాసనం ప్రస్తుతం మా పరిస్థితికి తగ్గట్టుగా అది 9th షెడ్యూల్ దైవ శాసనం, అంటే దేవుడి శాసనంతో సమానం. మాకు ఇప్పుడు 9th షెడ్యూల్ 270 పైన చట్టాలు వజ్రపు కవచం లాగా 9th షెడ్యూల్ అనే వజ్రపు కవచంలో పొదగబడి ఉన్నాయి. అంత సెక్యూరిటీ. సమీక్షించవచ్చు అన్న మాట చర్చ దేనికి అసలు? చాలా మంది ఆ వంక పట్టుకొని మాట్లాడుతున్నారు. అంటే అట్లా కూడా ప్రతిదాన్ని సమీక్షించవచ్చు కదా. ప్రతిదాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ కోర్టులో పిటిషన్ వేయగానే ఏది చెల్లదు. అదిగా సార్, రాజ్యాంగాన్ని కూడా చర్చించవచ్చు, సమీక్షించవచ్చు కదా. ఇప్పుడు మీరు ఒక మినర్వా మిల్ కేసు గురించి అడిగారు. యాక్చువల్లీ మినర్వా మిల్ కేసుకు దాంట్లో ఏమన్నారంటే రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు, బేసిక్ ప్రిన్సిపల్స్ ఎక్కువ డిఫైన్ చేసి 42nd అమెండ్మెంట్ ద్వారా అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇష్టమైన రీతిలో రాజ్యాంగాన్ని సవరిస్తే మీకు ఆ చట్టాలని సవరించే అధికారం లేదు అని చెప్పి 42nd అమెండ్మెంట్ ను సెటిసైడ్ చేసిన మినర్వా మిల్ కేసులో. అందులో రిజర్వేషన్ ఇష్యూస్ నాకు ఉన్నట్టయితే ఐడియా లేదు, అది సార్ కూడా ఐడియా ఉంది. సో అది జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మన డిస్కషన్ లో సార్ అంత ఎలాబొరేట్ గా చెప్పిండు 9th షెడ్యూల్ ప్రొటెక్షన్. సో మనకు ఉన్న రాష్ట్రాలకున్న ఏకైక మార్గం 9th షెడ్యూల్ అని మనం చెప్పక తప్పదు. భారతదేశం మొత్తం చేయాలంటే వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు పాయింట్ ఒక్క దగ్గర క్లారిటీ, 31C కింద పంపడం అనేది రైట్. రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా పంపింది, దానికి అక్కడ ఆమోదం తెలిపి 9th షెడ్యూల్ లో పెడితే అయిపోతుంది. సో దీనికి పొలిటికల్ విల్ పవర్ ఉండాలి. సో అది ఆటోమేటిక్ అయిపోతుంది. మీలాంటి వాళ్ళు కొట్లాడాలి. అపోజిషన్ వాళ్ళు చట్టం తెలియదు, ఏం తెలియకుంటే ఇప్పుడు 31C కింద కాంగ్రెస్ తప్పు పట్టడం తప్పు చానది. మనం ఎక్కడ రైట్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టాల్సిన దగ్గర తప్పు పట్టాలి, ఒత్తిడి తేవాల్సిన దగ్గర ఒత్తిడి తేవాలి.